హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్ళిన బృందం అంతా కూడా సేఫ్గా ఉన్నట్లు తెలుస్తుంది. 35 మందితో కూడిన బృందం అంతా కూడా మానస సరోవర యాత్రలో ఉన్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ వాళ్ళు ఎవరు వెళ్ళారు, అక్కడ సేఫ్గా ఉన్నారన్న సమాచారం వచ్చిందా, ఏంటి? మా వాళ్ళంటే మా బావగారు, మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళారండి. యాక్చువల్గా ఈ గ్రూప్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అందరూ బాగానే ఉన్నారు, వెళ్ళిన వాళ్ళందరూ. ఈ ఏదైతే ఇప్పుడు జరిగిన వరదలు వచ్చినాయో ఆ ప్లేస్ నుంచి వాళ్ళు క్రాస్ చేసి మానసరోవర్ పరిక్రమ స్టార్ట్ చేసి సెకండ్ డే పరిక్రమ కూడా అయిన తర్వాత మాకు కాల్ చేశారనమాట. సక్సెస్ఫుల్గా పరిక్రమ అయిపోయింది అని కాల్ చేసిన ఒక 1 or 2 అవర్స్లో ఇలా జరిగింది, న్యూస్లో వస్తుంది చూడండి, మేము అదే బార్డర్ క్రాస్ చేసి వచ్చామని చెప్పారు. సో కొంచెం భయపడ్డాము. కానీ వీళ్ళైతే ఇప్పుడున్న ప్లేస్ల వరకు అక్కడ ఇలాంటివి ఏం జరగవు. వీళ్ళందరూ ఆల్రెడీ మానసరోవర్ లేక్ దాటి కైలాస పరిక్రమలో ఉన్నారనమాట. సో మళ్ళీ రిటర్న్లో వీళ్ళు ఈ ప్లేస్కే వచ్చి అక్కడి నుంచి ఇమిగ్రేషన్ చేయించుకుని నేపాల్ రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ బార్డర్ అంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి చైనా గవర్నమెంట్ వేరే బార్డరు ఎలా క్రాస్ చేయడానికి వాళ్ళకి వేరే పర్మిట్ ఇస్తారు. అది చూసుకుని వాళ్ళు నేపాల్ రావాల్సి ఉంటుంది. అంటే ఈ సంఘటన జరిగినప్పుడు మీకు ఏ విధంగా సమాచారం వచ్చింది? వాళ్ళు ఫోన్ చేశారా, వాళ్ళు ఎలా ఉన్నారన్న మాట్లాడారా, ఏంటి? మా హస్బెండ్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మేమైతే సేఫ్గా ఉన్నాం, చాలా మాకు ఇక్కడున్న ప్లేస్ వరకు ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు, కాకపోతే వేరే గ్రూప్స్ వాళ్ళందరూ కొంతమంది ఎంబసీలో ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారట, కొంతమంది హోటల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఇది సడన్గా అవడం వల్ల బయట పడలేకపోయారు. రెస్క్యూ కూడా ఏం చేయలేకపోయిందటండి పరిస్థితి. ఒక 100 మంది పైనే ఉన్నారు, అందరూ సౌత్ ఇండియా వాళ్ళే అని చెప్పి కొంచెం బాధపడ్డారు. అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే? వీళ్ళున్న వైపు అంతా చాలా బాగుందండి, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అక్కడ కూడా వర్షం అలా ఏం లేదంటండి, అంతా బాగానే ఉంది. హోప్ అంతా బాగుండి వీళ్ళు వచ్చేస్తారని అనుకుంటున్నాను. అంటే డిఆర్డిఓ సతీష్ రెడ్డి గారి కూడా ఇదే బృందంలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారా? 35 మంది మొత్తం 35 మంది గ్రూప్ అంతా చాలా సేఫ్గా ఉన్నారండి. వాళ్ళందరూ పరిక్రమ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని సాగర్ రూట్ వస్తున్నారు. సో సాగర్ రూట్లో వాళ్ళు స్టే చేసి వేరే నేలం రూట్కి వచ్చేసరికి అక్కడ చైనా గవర్నమెంట్ వాళ్ళకి ఇమిగ్రేషన్ చేసి వేరే రూట్కి డైవర్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి వీళ్ళు నేపాల్ వస్తారు. అక్కడ కూడా వెదర్ కండిషన్స్ అన్నీ చాలా బాగానే ఉన్నాయంట. సో వీళ్ళు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సేఫే. సో మాతో పాటు వచ్చిన చాలా మందికి ఇలా అయ్యింది. వీళ్ళు ముందు వెళ్ళిపోయారు, వాళ్ళు వెనుకున్నారనమాట. సో ఇది జరిగినప్పుడు వాళ్ళందరూ అందులో చిక్కుకుపోయారు. ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరుతున్నారా, వారు సేఫ్గా రావాలని? వారికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం గవర్నమెంట్ తరఫు నుంచి చాలా రెస్క్యూ అయితే చాలా బాగా జరుగుతుందట. ఇండియా నుంచి కూడా వెళ్ళారట. సో అక్కడ నేపాల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, మిలిటరీ వాళ్ళందరూ చాలా సహాయం చేస్తారటండి. ఎక్కడ అసలు ఏ రకమైన లోటు లేదు. ఏ మాత్రం చిన్న ఛాన్స్ వచ్చినా ఎవరిని వదిలిపెట్టరు, అందరినీ రెస్క్యూ చేస్తారు. వీళ్ళందరూ కూడా సేఫ్గా వస్తారు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ గ్రూప్ అయితే మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు, ఎవరు భయపడక్కర్లేదు, అందరూ వస్తారు. మొత్తమే చూసుకోవచ్చు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన 35 మందితో కూడిన బృందం అంతా కూడా చాలా సేఫ్గా ఉంది. మానస సరోవరం, అదేవిధంగా కైలాస పర్వతం, వీరు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వారికి సంబంధించి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వారు రావడానికి పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తుందని చెప్పి వారి కుటుంబ సభ్యులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.